ప్రైజ్ లార్డ్. 118వ కీర్తన 8వ వచనము. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అవునండి, మనుషులను నమ్ముకునే కన్నా దేవుణ్ణి ఆశ్రయించుట ఎంతో మేలు. అంటే ఇక్కడ మనుషులను నమ్ముకొనుట కంటే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఒక మనుషుల మీద నమ్మకం పెట్టుకునే కన్నా దేవుని యందు నమ్మిక ఉంచితే మన జీవితానికి ఎంతో మేలండి. ఎందుకంటే ఇక్కడ మనుషులను నమ్ముకోవడం అంటే మనుషులను పట్టించుకోవడం, మనుషుల్ని చిన్న చూపు చూడడం కాదు. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడు. మనం ఎలా బాగుండాలని మనం కోరుకుంటామో ఎదుటి వాళ్ళు కూడా బాగుండాలన్న మనసుతో ఎప్పుడూ ఉండాలి. అందరితోనూ ప్రేమ కలిగి సమాధానం కలిగి ఉండాలి. ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించడం ఎంతో మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఈ మనుషులు ఎవరిని లెక్క చేయకపోయినా పర్వాలేదు, మనుషులు ఎవరిని పట్టించుకోకపోయినా పర్వాలేదు, దేవుణ్ణి ఆశ్రయించి దేవునితో ఉంటే చాలు, దేవునికి ప్రార్థన చేసుకుంటే చాలు అని చాలామంది అనుకోవచ్చేమో, కానీ అలా అనుకోకండి. ఇక్కడ మనుషుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి, అలాగే దేవుని ఎడల నమ్మకం కలిగి ఉండాలి. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటే మనుషులు కూడా మనలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళమే. మనందరం ఒకటే, మనుషులందరం ఒకటే, మనుషులంతా ఒకటే. మరి దేవుడైతే శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన సర్వాంతర్యామి, సమస్తాన్ని చూస్తున్నాడు. సమస్తాన్ని చూచే శక్తి సామర్థ్యాలు దేవుడికి ఉన్నాయి. అందుకనే మన చింత యావత్తు, మన భారము, మన యొక్క సమస్యల నిమిత్తము అన్నిటినీ కూడా దేవుని మీద వేయాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని చెంత చేరి దేవునికి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనలో మన యొక్క విన్నపములు దేవునికి తెలియచేయాలి. కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేసినప్పుడు దేవుడే నీకు ఏ విధంగా సహాయం చేయాలో దేవుడే చేస్తాడు. ఏ మనుషుని ద్వారాగా నువ్వు సహాయం పొందుకోగలుగుతావో ఆ మనుషులతో నీకు సమాధానం కలిగించి దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మార్గాల్లో నడుచుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. అందరితో సమాధానం కలిగి ప్రేమ కలిగి ఉండండి. మరి దేవుని యందు నమ్మకం ఉంచండి. మరి ఎవరినో దేవునికి ప్రార్థన చేసుకోకుండా, దేవునికి దగ్గరగా ఉండకుండా మనుషుల వైపు చూస్తూ మరి ఎవరెవరినో పెద్ద పెద్ద వాళ్ళని ఆశ్రయించాలి, వాళ్ళ దగ్గరికి వెళ్తే నా యొక్క సమస్యలు తీరుతాయేమో, వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళ మీద నమ్మకం ఉంచితే నా సమస్యలు తీరుతాయేమో అని అనుకుంటారేమో. అది కాదు. మరి వాళ్ళ మీద నమ్మకం ఉంచే ముందర దేవుని మీద నమ్మకం ఉంచండి. దేవుని యందు నమ్మకం ఉంచండి. నేను నమ్మే దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సర్వసృష్టికర్త అయిన దేవునికి సమస్తము సాధ్యమే అన్న ఒక దృఢమైన విశ్వాసంతో, సంపూర్ణమైన విశ్వాసంతో, దేవుని యందు భయభక్తులు కలిగిన విశ్వాసంతో ముందుకు సాగండి. దేవుని మీద నమ్మకం ఉంచండి. మీ కార్యాన్ని దేవుడు సఫలం చేసి మరి మీకున్న ప్రతి ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, సమస్యల నుంచి దేవుడు విడిపిస్తాడు. అట్టి కృప దేవుడు ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.